ఓం శాంతి. తండ్రి మీకు రత్నాలతో పళ్ళాలను నింపి ఇస్తారు. ఎంత కావాలనుకుంటే అంతగా మీ జోలెని నింపుకోండి. అన్ని చింతల నుండి నిశ్చింతులుగా అయిపోండి. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు స్వచ్ఛంగా అవుతారు. తండ్రి మీ మురికి పట్టిన వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ స్వచ్ఛంగా అనగా పావనంగా అవుతుందో అప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఎగిరేందుకు రెక్కలు వస్తాయి. భక్తిలో కూడా స్వచ్ఛతను చాలా ఇష్టపడతారు. స్వచ్ఛముగా అయ్యేందుకు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ నీటితో ఆత్మ స్వచ్ఛంగా అవ్వలేదు. మీరు స్మృతి యాత్రను మర్చిపోకూడదు. మీరు ఉదయం వేళ ఈ అభ్యాసం చేస్తారు. అందులో వాణి నడవదు, ఎందుకంటే అది నిర్వాణధామంలోకి వెళ్ళేందుకు యుక్తి. పావనంగా అవ్వకుండా పిల్లలైన మీరు వెళ్ళలేరు, ఎగరలేరు. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒకరే. వారొకరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికీ సుఖమును ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు ఇది మృత్యులోకంలో. ఇక్కడ అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కూర్చొని హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఇక్కడ మీ ఆయువు ఎంత తక్కువగా ఉంది, రోగగ్రస్తులుగా అయిపోతూ ఉంటారు. అక్కడ అనారోగ్యం అనేది ఉండదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరుల నుండి మీ మమకారాన్ని తొలగించినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మళ్ళీ ఎప్పుడు రోగగ్రస్తులుగా అవరు. మృత్యువు కబలించదు. ఆయువు కూడా పెరుగుతుంది. జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మళ్ళీ 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అప్పుడు ఇక జ్ఞానం అవసరం ఉండదు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు మనం ఉత్తమోత్తమ పురుషులుగా స్వర్గాధిపతులుగా అవుతున్నాము. ఆస్తికులుగా అయినట్లయితే సుఖమయమైన రాజ్యాన్ని పొందుతారు. మళ్ళీ రావణుడు రావడంతో నాస్తికులుగా అవుతారు. అప్పుడు దుఃఖము కలుగుతుంది. భారత్ ఎప్పుడైతే సుసంపన్నంగా ఉండేదో అప్పుడు అపారమైన ధనము ఉండేది. ఎంత మంచి రీతిలో చదివితే అంతటి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే ఉన్నతోన్నతులుగా ద్వికిరీటదారులుగా అవ్వండి. కావాలనుకుంటే పేద ప్రజలుగా లేక దాసదాసులుగా అవ్వండి. తండ్రి అంటారు, నాకు ఎటువంటి చింత లేదు. నేను చింతల నుండి అతీతంగా ఉంటాను. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాను. స్వామి సద్గురువు ఆయన పరమాత్మ చింతల నుండి నిశ్చింతులుగా చేస్తారు అని అంటారు. తండ్రి మీకు ఏదైతే చదివిస్తారో అది అన్నింటికంటే అతీతమైన జ్ఞానము. వారు జ్ఞానసాగరుడు, అన్ని తెలిసిన వారు అని అనకండి. మీకు మా లోపల ఏముందో తెలుసు కదా అని చాలామంది అంటారు. తండ్రి అంటారు, నాకేమీ తెలియదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే వస్తాను. తండ్రి అంటారు, జాగ్రత్తగా ఉండండి. కామచితిపై కూర్చోవడం వలన మీరు నల్లగా అయిపోయారు. మీరు అంటారు, మేము తెల్లగా ఉండేవారము, మళ్ళీ నల్లగా అయ్యాము. మేమే దేవతలుగా ఉండేవారము, మేమే కిందకు దిగిపోయాము అని. అర్ధకల్పం ఏ విషయ సాగరంలోనైతే పడి ఉన్నారో దాని నుండి బయటకు తీయడం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఎవరైనా కొద్దిగా జ్ఞానం తీసుకున్నా కానీ ఆ జ్ఞానము వినాశనం అవ్వదు. ఇది సత్యనారాయణిగా అయ్యేటటువంటి కథ. మళ్ళీ ప్రజలు కూడా తయారవుతారు. కొద్దిగా అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. అయితే వారు మళ్ళీ వచ్చి అర్థం చేసుకోవచ్చు. మున్ముందు మనుషులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. ఏ విధంగా శ్మశానంలో వైరాగ్యం కలుగుతుందో బయటకు వెళ్ళడంతో అది సమాప్తమైపోతుంది. రాజపదవిని పొందడంలో కష్టపడవలసి ఉంటుంది. అనంతమైన తండ్రిని నేను ఎంత స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అరే, అజ్ఞాన కాలంలో ఎప్పుడైనా మేము తండ్రిని మర్చిపోతున్నాము అని అంటారా? కళ్యాణకారి తండ్రికి మనం పిల్లలము. అందుకే స్వయం మరియు సర్వుల కళ్యాణమును చేయాలి. సంపాదన సమాప్తం అయిపోయే విధమైన కర్మలేవి జరగకూడదు. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. చదువును బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ జోలను నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి సమానంగా చింతలన్నింటి నుండి దూరంగా నిశ్చింతులుగా ఉండాలి. రియలైజేషన్ యొక్క శక్తి ద్వారా పాత స్వభావము సంస్కారాల నుండి అతీతంగా అయ్యే మాయాజీత్ భవ. నాది అనే అనేక సంబంధాలను సమాప్తి చేయడమే ఫరిస్తాగా అవడం. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.